నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. దసరా సందర్భంగా నగరంలోని అమ్మవార్ల ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి. దసరా పండుగ సందర్భంగా నగరంలో సందడి కనపడింది. వేకువజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి, అలాగే వాహనాలను, ఆయుధాలను శుభ్రం చేసి ప్రత్యేక పూజలను స్థానికులు నిర్వహించారు. అనంతరం దేవాలయాలకు వెళ్లి వాహనాలకు పూజలు చేయించారు. నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద గల కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి దసరా సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు వాహనాలకు పూజలు చేసి నిమ్మకాయలను కట్టి సకల శుభాలు కలగాలని ఆశీర్వదించారు. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయాల్లో దసరా ఉత్సవ సందడి కనపడింది. శ్రీ సాయి స్పందన డిజిటల్ కమ్యూనికేషన్ కార్యాలయంలో ఈరోజు దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా పండుగ సందర్భంగా కార్యాలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, లైన్ సిబ్బంది పాల్గొని అమ్మవారిని నమస్కరించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దసరా పండుగ సందర్భంగా విధిగా చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు కార్యాలయంలో జరిగిన దసరా పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ వారి వారి రంగాల్లో విజయాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ నమస్కారం దోసులు జాపి తప్పండి. లక్ష శ్రీ కనక దుర్గా భవానీ దేవతా సమేత అపరాజితాదేవి నమః. తెలుగు ప్రజలందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయదశమి శుభాకాంక్షలను ఒక ప్రకటనలో తెలియజేశారు. తమ కూటమి నేతృత్వంలో రైతులకు ఇంకా ఇతర వర్గాలకు, శ్రామిక వర్గాలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రానున్న రోజులలో నవ్యాంధ్ర ప్రగతికి మరింత కృషి చేయనున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రణాళికలు అమలు కానున్నాయని వెల్లడించారు. జిల్లా సాగు, తాగునీటి రంగాల అభివృద్ధికి, పల్లె ప్రగతికి తీసుకుంటున్న చర్యలు అన్ని రానున్న కాలంలో సత్ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. రైతుకు పంట గిట్టుబాటు ధర కల్పించేందుకు, మేలిమి రీతులలో మార్కెటింగ్ వస్తువులు కల్పించేందుకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విజయదశమి సందర్భంగా అందరికీ వారి వారి రంగాల్లో విజయాలు ప్రాప్తించాలని స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం దసరా సందర్భంగా స్పందన టీవీ ద్వారా ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాల్లో ఈ విజయదశమి విజయాలను చేకూర్చాలని ప్రార్థించారు. స్పందన టీవీ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు మరియు ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు అందరికీ మా స్పందన టీవీ తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నగరంలోని స్థానిక నానుబాల వీధిలో గల విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు దసరా సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. భక్తుల కోరికలను అమ్మవారు తీరుస్తారని, భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు విజయదశమి సందర్భంగా శ్రీ విజయదుర్గ అమ్మవారు రాజశ్యామల రూపంలో భక్తులు దర్శిస్తున్నారు. అమ్మవారు ఈరోజు రాజరాజేశ్వరిగా భక్తులు దర్శిస్తున్నారు. ఈ రాజరాజేశ్వరి అవతారం సందర్భంగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి ప్రాతకాల ప్రభాత సేవ, అనంతరం శ్రీ విజయదుర్గ అమ్మవారికి సహస్ర పుష్పార్చన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విజయదశమిని పురస్కరించుకొని సాయంకాలం మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజు, నల్లపూసలు ఉచితంగా అందజేయడం జరుగుతున్నది. ఈరోజు విజయదశమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొట్కర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయదశమి సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అన్ని రంగాల్లో వారికి విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను వాడడం ఆపి పర్యావరణానికి కాస్త మంచి చేద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం దసరా సందర్భంగా
వేకువజాము నుంచే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అలాగే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించి అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. విజయదశమి అందరి జీవితాల్లో విజయాలను చేకూర్చాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం దసరా సందర్భంగా స్థానిక ప్రజలకు, అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే ఈ విజయదశమి అని ఆయన అన్నారు. ప్రజలందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన, సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. దసరా మహోత్సవం సందర్భంగా పెద్దమ్మ తల్లికి మలేషియా నుంచి విభూది సూరిబాబు కుమార్తె తేజస్వని, అల్లుడు వాండ్రంగి శేష్ కుమార్లు పంపించిన హారాలను శనివారం అమ్మవారికి అలంకరించారు. దసరా మహోత్సవాలు పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు విశేష పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక చుట్టుపక్కల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు, జంగమ సాధికార కమిటీ రాష్ట్ర డైరెక్టర్ విభూది సూరిబాబు అమ్మవారిని దర్శించుకుని తన అల్లుడు, కుమార్తెలు పంపిన హారాలను అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా అమ్మవారికి హారాలను అందజేయాలని తమ కుమార్తె, అల్లుడు మలేషియా నుంచి ఈ హారాలను ఇక్కడికి పంపించగా తాను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అందజేసినట్టు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని
వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాలుగా నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగ జీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చాదస్తం అనుకోకుండా ఒక స్టీల్ బాక్స్ పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండరు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎన్నో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడ వస్తున్నాయి. మనం వాడకం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇక విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. శ్రీ సంతోషి మాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య విభాగంలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను పీజీ విభాగంలో సైన్స్ కోర్సులకు యూజీసీ డబ్ అనుమతులు మంజూరు లభించిందని ప్రణవి డిగ్రీ కళాశాల దూర విద్యా కేంద్రం చైర్మన్ డాక్టర్ పేడల పరమేశ్వరరావు తెలియజేశారు. తెక్కలిదరి ఎజ్జవరం ప్రణవి డిగ్రీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పీజీ, యూజీ విభాగాల్లో ఆర్ట్స్ గ్రూపుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, అయితే పీజీ సైన్స్ గ్రూపులైన ఎంఎస్సి గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, సైకాలజీ, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుండి యూజీసీ డెబ్ అనుమతులు లభించాయని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రణవి డిగ్రీ కళాశాల డైరెక్టర్ పేడ చంద్రశేఖర్ ఆజాద్, ప్రిన్సిపల్ కె రుక్మాగంధ ధరరావు కూడా పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారి దూర విద్యా కేంద్రం ఉంది. సెంటర్ కోడ్ నెంబర్ 317. ఈ దూర విద్యా కేంద్రంలో పీజీ, యూజీ అడ్మిషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. దానికి తోడుగా గత 4 సంవత్సరాలుగా నిలిపివేయబడ్డ సైన్స్ కోర్సులు, పీజీ సైన్స్ కోర్సులు కూడా ప్రస్తుతం డెబ్ అలాగే యూజీసీ అనుమతులు లభించాయి. ఈ విషయంలో మేము విశ్వవిద్యాలయం వారిని అభినందిస్తున్నాం. ఈ కళాశాలకు ప్రవేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఈ కళాశాల దూర విద్యా విభాగంలో విద్యార్థులంతా ఇక్కడ సంప్రదించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఉన్నటువంటి పీజీలో, ఎంఏలో ఇప్పటికే అన్ని కోర్సులు ఉన్నాయి. అలాగే ఎంకామ్ కూడా ఉంది. ముఖ్యంగా ఎంహెచ్ఆర్ఎం కూడా కోర్సు ఉంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. వాటితో పాటు కొత్తగా సైన్స్ కోర్సుని మంజూరు చేసింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్,
ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, అలాగే ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్సులకు 70 అప్రూవల్ లభించింది. జీవితంలో సన్మార్గంలో నడిచేందుకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ పోలీస్ కుటుంబ సభ్యులందరికీ జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎచ్చర్ల ఆర్మీ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయుధగారం నందు దుర్గామాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా ప్రజలు, జిల్లా పోలీస్ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం పోలీస్ ఆయుధగారంలో పోలీసులు దైనందిన విధుల్లో వినియోగించే అన్ని రకాల ఆయుధాలకు, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలోని వివిధ రకాల వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో చెడుపై మంచి గెలవడానికి నాందిగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో డిఎస్పీలు రాజశేఖర్, ఎల్ శేషాద్రి, సిఐ ఎంఎన్ఎల్ రాజు, ఆర్ఐ నరసింహరావు, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వస్త్ర రంగం విస్తరించాలని, వినియోగదారులకు కావాల్సిన అధునాతన డిజైన్లతో వస్త్రాలను అందుబాటులోకి తేవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో జీవీఆర్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణాన్ని ఎమ్మెల్యే శంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్టైల్స్ పరిశ్రమ దేశంలో ఎందరో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళలకు కావాల్సిన వస్త్రాలతో పాటు ఇళ్లల్లో వాడే డోర్ మ్యాట్స్, ఇతర గృహోపకరణాలను అతి తక్కువ ధరకే అందిస్తున్నారని, నగర వాసులతో పాటు జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వస్త్ర దుకాణ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాంటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి టార్గెట్లను చేరుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఎచ్చర్ల మండలంలోని ఎస్ఎస్ఆర్ పురం, జరజాం పంచాయతీల పరిధిలోని ప్లాంటేషన్ పనులతో పాటు ఇంకుడు గుంతలు, హౌసింగ్ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ 100% ప్లాంటేషన్ పనులు జరగాలని, అదే సమయంలో క్షేత్రస్థాయిలో నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వ్యక్తిగత పండ్ల తోటల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పచ్చదనం పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందరికీ అందుతుందని, వాతావరణ సమతుల్యత పడుతుందని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన అవగాహనను ప్రజలకు కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శోభారాణి, ఈసీ, ఇతర ఉపాధి పథకం సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలకు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీలోగా ఇది మరింత బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పల్లెలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్ లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మెను అన్సాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధ రుగ్మతలను నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయంటే ఆరోగ్య నిపుణులు. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకు గుప్పెడు పల్లీలు తినండి. ఇక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాలుష్యం కాకుండా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన, ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఈ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్
విటమిన్స్ కూడా పల్లీలో పుష్కలంగా ఉండడం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడ పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీలో ఉండే ఆయిల్ తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. రెండవది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావంట. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.